వృషభ రాశి వారికి ఈరోజు రాబడికి మించిన ఖర్చులు ఎదురవుతాయి. ప్రతి పనిలో కూడా జాప్యం అధికంగా ఉంటుంది. దీనివల్ల వీరికి నిరాశ కూడా అధికమవుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే ఉదర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి ఈరోజు జరిగే వ్యాపార లావాదేవీలు నిరాశజనకంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో చికాకులు అధికమవుతాయి. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. సినీ, టీవీ కళాకారులకు కూడా ఈరోజు కాస్త నిరాశగానే గడుస్తుంది. విద్యార్థులు నిర్ణయాలలో తొందరపడరాదు. కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పనుకునే వృషభ రాశి విద్యార్థులు నిపుణులు కానీ పెద్దలతో కానీ చర్చించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. మహిళలకు కుటుంబ ఒడిదుడుకులు అధికమవుతాయి. అనారోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక వృషభ రాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఈరోజు ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలకు లోనవుతారు. ఆదాయం ఆశించిన రీతిలో ఉండదని చెప్పవచ్చు. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ విస్తరణ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకోని రీతిలో మార్పులు చేర్పులు. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. జాగ్రత్త వహించాలి. సినీ, టీవీ కళాకారులకు కూడా కొంతవరకు చికాకు కలిగించే సంఘటనలు, చిక్కులు ఎదురవుతాయి. విద్యార్థులు అనుకున్న కోర్సుల్లో ప్రవేశం లభించకపోవడం వల్ల కొంతవరకు ఇబ్బంది పడతారు. మహిళలు కూడా కొంత అశాంతిగానే ఈ రోజు గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. ఇక మిథున రాశి వారికి వాడకాసు వచ్చే రంగు లేత పసుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే